అందరి దృష్టిలో ఇది ఫ్యాక్టరీ కావచ్చు, కానీ మన దృష్టిలో ఇది ఒక ఎమోషన్ అని, వేలాది మంది రైతుల జీవితంలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చే దిశను మార్చే ఫ్యాక్టరీ అన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. మనం చాలా ఫ్యాక్టరీలు చూస్తుంటామని, కానీ ఇది భిన్నమైందన్నారు. ఈ ప్రాంత రైతుల నవశకానికి ఫ్యాక్టరీ నాంది అని తెలిపారు. గాలిలో తేమ ఎక్కువ ఉన్న చోటనే పామాయిల్ పండుతుందని, కేసీఆర్ కృషితో రాష్ట్రమంతా పామాయిల్కు అనుకూలంగా మారిందన్నారు. ఒక్కసారి పంట వేస్తే 30 సంవత్సరాల వరకు రైతుకు ఆదాయం వస్తుందన్న ఆయన, ఉద్యోగులకు నెల రోజులకు జీతం వస్తే పామాయిల్ రైతులకు 20 రోజులకే డబ్బులు చేతికి అందుతాయన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నరమెట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఫామాయిల్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవ్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్తో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ ప్లాంట్ కల సాకారం అవడం అనేది చాలా గొప్ప విజయమని, ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ చేపట్టిన సాగునీటి పనులు, కాళేశ్వరం అయితేనేమి, పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, దిండి ఎత్తిపోతల పథకం అయితేనేమి, చెరువులైతేనేమి, చెక్ డ్యాములైతేనేమి, ఈ రాష్ట్రం సస్యశ్యామలమై భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగాయన్నారు. అశ్వారావుపేట, సత్తుపల్లి సముద్ర తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. గాలిలో తేమ శాతం ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రమే పామాయిల్ పండేదన్నారు. కేసీఆర్ గారు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ప్రాంతమంతా పామాయిల్ పంట సాగుకు అనుకూలంగా మారిందని చెప్పారు. చిన్నకోడూరు మండలంలో కంప్యూటర్ సైన్స్ చదివిన వ్యక్తి నెలకు 60,000 ఐటీ ఉద్యోగం వదిలి పామాయిల్ సాగు చేస్తున్నాడన్నారు. మంచి ఆదాయం ఉందని సంతోషం వ్యక్తం చేశాడని చెప్పారు. ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్ వారు ఇక్కడ పామాయిల్ సాగుకు అనుమతులు ఇవ్వలేదని, 2019లో అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్తో పాటు చెరువులు, చెక్ డ్యాముల్లో నీళ్లు నింపుకున్నాక 2021లో పరిశోధన చేసిన తర్వాత గాలిలో తేమ శాతం పెరిగింది, ఇక్కడ పామాయిల్ సాగు చేసుకోవచ్చని ప్రకటించారన్నారు. ఈ ఫ్యాక్టరీ ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం. ఎందుకు భావోద్వేగం అంటే ఇది ప్రాంత రైతుల జీవితాలను మార్చేటువంటిది, వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటిది. ఈ ఫ్యాక్టరీ ఈ ప్రాంత రైతుల నవశకానికి నాంది కాబోతుంది. ఈ ఫ్యాక్టరీ అసలు ఇన్నేళ్లు పామాయిల్ ఎందుకు రాలే, గిప్పుడే నంగనూరుకి ఎందుకు వచ్చింది, గిప్పుడే తెలంగాణకు ఎందుకు వచ్చింది, మరి వెనకటగా అశ్వరావుపేట కాడ, సత్తుపల్లి కాడనే ఎందుకు పెట్టిండ్రు అంటే, అశ్వరావుపేట, సత్తుపల్లి అనేది సముద్ర తీరానికి 100-120 కిలోమీటర్ల దూరంలో ఉంటది కనుక, సముద్ర తీరానికి దగ్గరగా ఉంటే గాలిలో తేమ శాతం ఉంటది కనుక అక్కడ మాత్రమే పామాయిల్ బండేది. కానీ కేసీఆర్ గారు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల అటు పాలమూరు గాని, ఇటు దిండి గాని, అటు సీతారామ గాని, ఇటు కాళేశ్వరం గాని, ఈ ప్రాజెక్టుల ఫలితంతో మొత్తం తెలంగాణ ప్రాంతము పామాయిల్ పంటల సాగుకు అనుకూలంగా మారింది. నేను మొదట్లో మంత్రి ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకు పోయి అక్కడ పంటలు చూసిన. అరే ఇంత మంచి పంట ఎవరింటి కూడా చూసినా కారే, ఎవరిది చూసినా డాబా ఇండ్లే, గింత మంచి ఇండ్లు ఉన్నాయి, గింత మంచి పంట పండుతుందని బాగా తెలుసుకున్న. పొద్దుగాలు లేచి తిరిగిన. తక్కువ ఎకరానికి 150,000 పక్క. కోతుల బాధ లేదు, అడవి పందుల బాధ లేదు, రాళ్లవాన బాధ లేదు, పంట అమ్ముడు పోదనే బాధ లేదు, ధర రాదనే బాధ లేదు, ఇక చీడపీడ బాధ లేదు, ఏ లొల్లి లేదు. బండ పంట, మొండి పంట. ఒక్కసారి పెట్టిడిచి పెడితే 30 ఏళ్ల దాకా జీతం పడ్డట్టు నెల పైసలు పడతాయి అని చెప్పింది. పామాయిల్ రైతు బ్యాంకులో పోతే అప్పు జల్దిస్తారట, ఎందుకంటే జీతం పడ్డట్టు. జీతం అనే 30 రోజులకు ఒకసారి పడుతుంది, పామాయిల్ రైతులకు మాత్రం 20 రోజులకు ఒకసారి జీతం పడుతుంది, 21వ నాడు జీతం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగికి 30 రోజులకు ఒకనాడు పడితే పామాయిల్ రైతుకు 21 రోజులకు ఒక్కసారి జీతం పడే పంట గొప్ప పంట. మొన్న నేను గోపులాపూర్ గ్రామం చిన్నకోడూరు మండలంలో పోతే ఒక కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ హైదరాబాద్ లో నెలకు 60,000 ఉద్యోగం ఉంటే ఐటీ ఉద్యోగం వదిలి 10 ఎకరాల పామాయిల్ తోట పెట్టి అద్భుతంగా చేస్తున్నాడు ఆ పిల్లోడు. నాకు కలిసి చాలా సంతోషంగా చెప్తా ఉండే అన్న ఆ రోజు. అంత గొప్ప పంట పండింది అంటే ఈ పంట నాకు ఎందుకు సంతోషం, ఎందుకే అన్న ఇది గేమ్ చేంజర్, ఇది ఒక భావోద్వేగం, ఇది ఒక కొత్త దిశను చూపుతుందని ఎందుకంటున్నా అంటే, మొదట్లో చాలా తిప్పలుండే. పామాయిల్ వెటూరు బై అని నేను ఎంబడబడితే దానికంటే ముందు 2018లో ఉన్నా. నేను 2018లో అడవై చూసి వచ్చి నేను ఈడ పామాయిల్ పెట్టామని హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామరెడ్డి అని ఉండే, ఆయన పిలుస్తాం సిద్దిపేట పెట్టు అన్న. అట్లా డైరెక్ట్ పెట్టరాదు సార్, దీనికి ఒక
ఢిల్లీలో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఐఐఓఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్. ఆ ఐఐఓపి వాళ్ళు వచ్చి ఇది అనుకూలమా కాదా అని వాళ్ళు తేలిస్తే తప్ప మేము పెట్టడానికి లేదు అన్నాడు. అప్పుడు ఢిల్లీ వాళ్ళకు ఉత్తరం రాస్తే ఆ ఐఐఓపిఆర్ సంస్థ వాళ్ళు సైంటిస్టులు సిద్దిపేటకు వచ్చి 2018లో తిరిగి మీ సిద్దిపేట ఈడ పెట్టడానికి పనికిరాదు, ఈడ ఆయిల్ పామ్ పంట వండది, ఇది దండుగా అని చెప్పి వెళ్ళిపోయింది. ఏది 2018లో. ఎందుకు వండదు భయ అని అడిగిన, అంటే గాలిలో తేమ శాతం తక్కువ ఉన్నది అన్నాడు. ఢిల్లీకి వెళ్ళి పిలిస్తే వచ్చి 2021లో చూసి బరాబర్ వంటది సార్, ఇప్పుడు పెట్టు సార్ అన్నాడు వాడు. అంటే 2018లో పండదని చెప్పిపోయిండు, 2021లో వస్తే పండుతుంది సార్, సూపర్ వంటది అన్నాడు. ఎందుకు ఆ మార్పు ఏంది? ఆ మార్పు కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ కలల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పామ్ పంట వండుతుంది. ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే కాళేశ్వరం, ఆయిల్ పామ్ పంట పండుతుందంటే కాళేశ్వరం, రైతుల జీవితాల్లో వెలుతురు వచ్చిందంటే కాళేశ్వరం, బోరు బండ్లు మాయమైనాయంటే కాళేశ్వరం. ఆ కలలు నిజం చేసింది కాళేశ్వరం, ఆ కలల్ని నిజం చేసింది కేసీఆర్. ఆ కలల ఫలితమే ఈరోజు ఆయిల్ పామ్ పంట, ఈ ఫ్యాక్టరీ అని చెప్పి నేను